క్రీస్తుతో క్రొత్త నిబంధనలో ఉన్న మనము కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవేంటో దేవుని లేఖనాల నుంచి కొన్ని సంగతులు చూద్దామా? ఒకటి హెబ్రీ 2:1 చదివితే, విరిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలని రాయబడింది. అంటే పొందుకున్న రక్షణ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడమని అక్కడే దానిని గురించి వివరించబడింది. 2 హెబ్రీ 3:12లో, జీవంగల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి అని రాయబడింది. 3 హెబ్రీ 4:11లో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడుదుము అని హెచ్చరించబడింది. 4 పేతురు రాసిన 2వ పత్రిక 1:10లో, మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడుడి అని వివరించబడింది. 5 మార్కు 4:24లో, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి అని చెప్పబడింది. 6 కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండమని చెప్పబడింది. 7 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో, దినములు చెడ్డవి గనక మీరు సమయంను పోనీ యొక్క సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండమని చెప్పబడింది. క్లుప్తంగా అర్థం చేసుకోవాలంటే, 1 రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని, 2 విశ్వాస విషయంలో జాగ్రత్త పడమని, 3 అవిధేయులము కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని, 4 మన పిలుపును నిశ్చయం చేసుకునే విషయంలో చాలా జాగ్రత్త పడాలని, 5 ఏమి వింటున్నామో జాగ్రత్త పడమని, 6 తత్వజ్ఞానము చేత మోసగించబడకుండా జాగ్రత్తగా ఉండమని, 7 సమయాన్ని గురించి జాగ్రత్త పడమని, అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో. ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడమని చెప్పబడిన విషయాలను మరలా చెక్ చేసుకుంటూ సరిచేసుకుంటూ ఉంటేనే మనం కాలాంతమందు మన వంతులో మనం నిలబడగలం. రక్షణ, విశ్వాసము, విధేయత చూపించే విషయం, పిలుపును నిశ్చయం చేసుకునే విషయంలో, వినువాటిని గురించి జాగ్రత్త పడుతూ మోసగించబడకుండా సమయాన్ని వాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. మరి మనం అసలు వీటిని గురించి పట్టించుకుంటున్నామా? వీటిని గురించిన జ్ఞానం మనకుందో లేదో పరీక్షించుకోవాలి.